ఆదాయాన్ని పెంపొందించడం వంటి పనులు లక్ష్యంగా పెట్టుకొని రిజర్వ్ బ్యాంకు పరపతిని నియంత్రణ చేస్తుంది. పరపతి నియంత్రణ చర్యలలో భాగంగా చాలా రకాల పద్ధతులను రిజర్వ్ బ్యాంకు పాటిస్తుంది. దేశం అభివృద్ధి చెందుతున్న కాలంలో పరపతికి మంచి డిమాండ్ లేదా గిరాకీ ఉంటుంది. ఆ సమయంలో వాణిజ్య బ్యాంకులు తమ లాభాపేక్షతో పరపతిని విస్తృతం చేస్తాయి. ఇదే ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ప్రజల జీవన ప్రమాణం తగ్గి ఆదాయ వినియోగ స్థాయి పెరిగి ఉపాధి తగ్గిపోతుంది. పెట్టుబడులపై అది దుష్ఫలితాలను చూపుతుంది. ఇలాంటి స్థితిని నియంత్రణ చేయడం తప్పనిసరి కనుక పరపతి నియంత్రణ సాధనాలను రిజర్వ్ బ్యాంకు ఉపయోగిస్తుంది. అంతేకాకుండా ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో కూడా అటు ఆర్థిక మాంద్య పరిస్థితి తలెత్తకుండా చూసే బాధ్యత కూడా రిజర్వ్ బ్యాంకుదే. ఇందుకుగాను గుణాత్మక మరియు పరిమాణాత్మక సాధనాలను రిజర్వ్ బ్యాంకు ఉపయోగిస్తుంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకు గుణాత్మక సాధనాలపైనే ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నది. 1951 నుండి 1987 మధ్యకాలం వరకు రిజర్వ్ బ్యాంకు చాలా మటుకు సంప్రదాయేతర పద్ధతులను ఉపయోగించింది. అందులో ముఖ్యంగా బ్యాంక్ రేటు, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, నగదు రిజర్వ్ నిష్పత్తి, శాసనాత్మక ద్రవ్య నిష్పత్తి, పరపతి ప్రణాళికీకరణ, నిర్ధారిత పరపతి నియంత్రణ పథకాలు మరియు పరపతి ఆథరైజేషన్, పరపతి ధృవీకరణ వంటి పద్ధతులే కాకుండా భేదాత్మక వడ్డీ రేట్లు, నైతిక బాధ్యత వంటి సంప్రదాయేతర పద్ధతులను పరపతి నియంత్రణ కోసం రిజర్వ్ బ్యాంకు ఉపయోగించింది. ఈ పద్ధతులన్నీ రెండు రకాలుగా మనం విడగొట్టినట్టయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పరిమాణాత్మక పద్ధతులు మరియు గుణాత్మక పద్ధతులుగా మనం పేర్కొనవచ్చు. క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ లేదా సెలెక్టివ్ ఇటువంటి టెక్నిక్స్ను లేదా నియంత్రణ పద్ధతులను ఉపయోగించి రిజర్వ్ బ్యాంకు పరపతిని నియంత్రణ చేస్తున్నది. మరి పరిమాణాత్మక పద్ధతుల్లో బ్యాంక్ రేటు, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, నగదు నిల్వల నిష్పత్తి లేదా నగదు రిజర్వ్ నిష్పత్తులు వస్తే, గుణాత్మకమైన సాధనాలలో మార్జిన్లను నిర్ణయించడం, వినియోగదారుల పరపతి అవసరాలపై పరిమితులను విధించడం, పరపతి రేషనింగ్ను చేపట్టడం, నైతిక బాధ్యత, ప్రత్యక్ష చర్యలు వంటివి వస్తాయి. పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాల్లో బ్యాంక్ రేటు, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, నగదు నిల్వల నిష్పత్తులు మొదలైనవి ఉన్నాయని తెలుసుకున్నాం. అందులో బ్యాంక్ రేటు అంటే వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న అర్హత కలిగిన బిల్లులను తిరిగి రీడిస్కౌంట్ చేసుకునే రేటునే బ్యాంక్ రేట్ అని అంటారు. 1934 రిజర్వ్ బ్యాంక్ చట్టం సెక్షన్ 49 ప్రకారం వాణిజ్య బ్యాంకులకు ఈ అర్హతను ఇవ్వడం జరిగింది. వాణిజ్య బ్యాంకులకున్న అర్హత కలిగిన బిల్లులను, ఇతర వాణిజ్య పత్రాలను కేంద్ర బ్యాంకు తిరిగి రీడిస్కౌంట్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం ద్వారా వాటికి అవసరమైన ద్రవ్య సహాయాన్ని అందిస్తుంది. ఇలా చేసుకోవడంలో బ్యాంక్ రేటు ప్రధాన పాత్రను వహిస్తూ ఉన్నది. బిల్లు మార్కెట్ ప్రతిభావంతంగా నిర్వహించబడే ద్రవ్య మార్కెట్లో బ్యాంక్ రేటు ఇలా వర్తిస్తే బిల్లు మార్కెట్ అంతగా అభివృద్ధి చెందని దేశాలలో ఈ బ్యాంక్ రేటు
వాణిజ్య బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే పరపతి సౌకర్యం యొక్క వడ్డీ రేటు వంటివి అంతగా ప్రభావం చూపడం లేదు. దీన్ని 1970 తర్వాత రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించడం జరిగింది. కొత్త బిల్లు మార్కెట్ పథకం తర్వాత మన దేశంలో ద్రవ్య మార్కెట్లో బిల్లు మార్కెట్ వ్యవహారాల పరిస్థితి చాలా మెరుగైంది. కేంద్ర బ్యాంకు యొక్క బ్యాంక్ రేటు విధానం కొన్ని ఊహలపై లేదా నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకుల రుణాలు వడ్డీ రేట్లకు కేంద్ర బ్యాంకు యొక్క వడ్డీ రేట్లకు సంబంధం ఉంటుందని, అంటే బ్యాంకులు తామిచ్చే రుణాలపై వడ్డీ వసూలు చేసే వడ్డీ రేట్లకు, అదేవిధంగా కేంద్ర బ్యాంకు విధించే వడ్డీ రేటుకు రెండింటికి మధ్య సంబంధం ఉంటుందని భావించి ఈ బ్యాంకు రేటును అనువర్తింపజేస్తారు. అంతేకాకుండా కేంద్ర బ్యాంకు వద్ద తిరిగి డిస్కౌంట్ చేయడానికి వాణిజ్య బ్యాంకులకు ఎటువంటి అభ్యంతరం ఉండకుండా అవి తమ బిల్లులను కేంద్ర బ్యాంకు వద్ద తిరిగి రీడిస్కౌంట్ చేస్తాయని, వాణిజ్య బ్యాంకులు నగదు నిల్వలను కనీస స్థాయిలో నిర్వహించడం వల్ల అదనంగా నిధులు అవసరమైనప్పుడు తప్పనిసరిగా కేంద్ర బ్యాంకు యొక్క సహాయం లేదా రిజర్వ్ బ్యాంకు యొక్క సహాయం కోరతాయని భావించి ఈ పనులను చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా వాణిజ్య బ్యాంకులు తగిన స్థాయిలో అర్హత కలిగిన సెక్యూరిటీలను ఉంచుకుంటాయని, వ్యాపారస్తులు తీసుకునే రుణాలు బ్యాంకు వడ్డీ రేట్లపైన ఆధారపడి ఉంటాయని, బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు పెరిగినట్లయితే వ్యాపారస్తులు తీసుకునే అప్పులు తగ్గుతాయని భావించి, ఒకవేళ కనుక బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటు తగ్గినట్లయితే అప్పులు ఎక్కువగా తీసుకుంటారని నమ్మకంతో బ్యాంకు రేటు సాధనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇలా చేస్తున్నప్పుడు దేశంలోని సాధారణ ధరలు, వేతనాలు, ఉద్యోగిత, ఉత్పత్తి ఇవన్నీ వ్యాపారస్తులు చేసే అప్పులపైన పెట్టే పెట్టుబడులకు అనుగుణంగా పెరగడం, తగ్గడం జరుగుతుందని భావించి ఈ పనిని చేపట్టడం జరుగుతుంది. ఇలా బ్యాంకు రేటును రిజర్వ్ బ్యాంకు అమలు చేసేటప్పుడు రెండు విధాలుగా దీనిని చేపట్టేందుకు ఆస్కారం ఉంది. బ్యాంకు రేటును మార్చడం ద్వారా వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలను అదుపు చేయడం లేదా రుణాలపై ప్రభావాన్ని చూపించడం, అదేవిధంగా బ్యాంకుల వద్ద అర్హత కలిగిన సెక్యూరిటీల జాబితాలు విస్తృతపరచడం ద్వారా లేదా కుదించడం ద్వారా బ్యాంకులకున్న పరపతి స్థాయిని నియంత్రణ చేయడం చేపట్టవచ్చు. ఇలా రిజర్వ్ బ్యాంక్ రేటును పాటిస్తూ పరపతిని నియంత్రణ చేస్తుంది. ఈ రేటు దాదాపుగా మారుతూ ఉంటుంది. వివిధ కాలాలలో, అంటే దాదాపుగా 1998 ప్రాంతంలో ఇది 11% ఉండి హెచ్చుతగ్గులతో 10.5, 10%, 9% ఈ రకంగా మార్పు చెందుతూ 2000 సంవత్సరం మార్చి నాటికి 8%, అదేవిధంగా 2000 సంవత్సరం జూలై నాటికి కూడా 8%, 2001 ఫిబ్రవరికి 7.5%తోనూ, 2001 మార్చి నాటికి 7%తోనూ, అదేవిధంగా అక్టోబరు 2001 నాటికి 6.5%, అక్టోబరు అదే నెలలో 29 నాటికి 2002 సంవత్సరానికి 6.25గాను, 2003 సంవత్సరంలో ఈ రేటు ఏప్రిల్ నెలలో 6%గాను ఈ రకంగా మారుతూ వస్తున్నది. భారతదేశంలో పరపతి నియంత్రణ సాధనాలలో మనం గమనించినట్లయితే బ్యాంక్ రేటు చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ బ్యాంక్ రేటు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ
చాలా పరిమితమై ఉండడానికి కొన్ని కారణాలు లేకపోలేదు. అభివృద్ధి చెందిన బిల్లు మార్కెట్లు లేకపోవడం, దేశంలో పొదుపులకు పెట్టుబడులకు సంబంధించిన వడ్డీ రేట్లలో చాలా వ్యాకోచత్వం తక్కువగా ఉండడం, అదేవిధంగా అసంఘటిత స్వభావం కలిగినటువంటి ద్రవ్య మార్కెట్లు విస్తారంగా ఉండడం, ద్రవ్య మార్కెట్లలో ఉన్న వడ్డీ రేట్లకు మరియు బ్యాంకు రేట్లకు మధ్య సంబంధం లేకుండా ఉండడం, వడ్డీ రేట్లలో విపరీతమైన మార్పులు రావడం వంటివి ఈ బ్యాంకు రేటును అంతగా సమర్థవంతంగా పనిచేయడంలో ఆటంకాలుగా భారతదేశ ద్రవ్య మార్కెట్లో మనం చూడడం జరుగుతున్నది. ఇక ఓపెన్ మార్కెట్ వ్యవహారాల విషయానికి వస్తే, ప్రభుత్వం తరపున సెక్యూరిటీలను, బిల్లులు, బంగారం, విదేశీ మారక ద్రవ్యం కొనుగోళ్లు, అమ్మకాలు వంటివి చేపట్టడాన్నే ఓపెన్ మార్కెట్ వ్యవహారాలుగా చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ చట్టం 1930 సెక్షన్ 17 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం చేసే అధికారం రిజర్వ్ బ్యాంకుకి ఇవ్వడం జరిగింది. ఈ వ్యవహారాలన్నింటికీ కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీలను కొనడం, అమ్మడం మాత్రమే చేస్తున్నది. ఇందుకు కారణాలు లేకపోలేదు. వీటికి ద్రవ్యత చాలా ఎక్కువ, వీటిని మార్కెట్ చేయడం కూడా చాలా సులభం. అంతేకాకుండా ఇవి రిజర్వ్ బ్యాంకు యొక్క స్వంత ఖాతాలలో జమ చేయబడి రోజువారీ పద్ధతిలో బ్యాంకులలో, ఇతర ఆర్థిక సంస్థలతో వ్యవహరించే అవకాశం కూడా ఉంటుంది కనుక, అంతేకాక ఈ సెక్యూరిటీలు పెద్ద పెద్ద నగరాలలో మరియు పట్టణాలలో మార్కెట్లలో నిరంతరం ఉండి అవకాశం ఉంటుంది కనుక అమ్మకాలకు, కొనుగోళ్లకు ఇది ఎక్కువగా ఇటువంటి వ్యవహారాలను చేపడుతూ వస్తున్నది. ఈ ఓపెన్ మార్కెట్ వ్యవహారాలను ముఖ్యంగా చేపట్టే ఉద్దేశం బ్యాంకుల యొక్క ద్రవ్యత్వాన్ని ప్రభావితం చేయడం ద్వారా కేంద్ర బ్యాంకు ద్రవ్య విధానం యొక్క సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడడం, అదేవిధంగా ప్రభుత్వ సెక్యూరిటీల ప్రతిఫలాల